హాయ్ వ్యూవర్స్. మినిస్టర్ గారు నిమ్మల రాజప్ప గారు ప్రెస్ మీట్ పెట్టి వికలాంగులకి 15,000 రూపాయల పెన్షన్ రేపొద్దున పంచుతారు సచివాలయం ఉద్యోగులు ఏరియర్స్తో కలిపి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి క్లిప్ చూడండి. మరి ఏప్రిల్ నెలలో ఏదైతే చెప్పామో మరి ఏప్రిల్, మే, జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000 3,000 ప్లస్ ఇప్పుడు పెంచినటువంటి పింఛన్ 4,000 మొత్తం 7,000 రూపాయలు రేపు 1వ తేదీన ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు మరి అందుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో 3,000 రూపాయలు పింఛన్ ఏదైతే ఉందో మరి ఆ 3,000 రూపాయలని రేపు 6,000 రూపాయలకి పెంచి అది కూడా 3 నెలల బ్యాలెన్స్ ఏదైతే 3 3 9,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు అంటే 15,000 రూపాయలు ఇవాళ దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి. ఎవరైతే శాశ్వత వికలాంగతత్వం ఉండి ఎవరైతే బెడ్ మీద ఉండి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే మరి ఉన్నారో అంటే ఈ యొక్క పక్షపాతం కానీ లేదా డయాలసిస్ కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపాయలు కూడా మరి పెర్ మంత్ మరి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ఏదైతే రేపు 1వ తేదీ నుంచి ఏదైతే అమలు జరుగుతుందో మరి ఇది ఒక రకంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే సచివాలయాలకి వికలాంగుల పెన్షన్లకి 6,000 రూపాయల డబ్బులు మాత్రమే రావడం జరిగింది. సచివాలయం ఉద్యోగులందరూ కూడా 6,000 రూపాయలు తీసుకొని వాళ్ళ దగ్గర ఉంచుకోవడం జరిగింది రేపు మార్నింగ్ పంచడానికి. ఈ మంత్రి గారు ప్రెస్ మీట్ విని జనాలు ఎవరైనా సరే 15,000 అని మంత్రి గారు చెప్తే మీరు 6,000 రూపాయలే ఎందుకు ఇస్తున్నారు అని గొడవలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వివరంగా చెప్పండి. మంత్రి గారు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పొరపాటు పడి అలా చెప్పడం జరిగింది. వివరించి మీకు ఇచ్చినటువంటి స్లిప్ చూపించి జాగ్రత్తగా పంచితే ఎటువంటి గొడవలు రాకుండా సామరస్యంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరిగిపోద్దని తెలియజేస్తున్నాం. సో దీన్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు. మీ జాగ్రత్త కోసం చెప్తున్నాం కాబట్టి గుర్తుంచుకొని జాగ్రత్తగా పంచుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. బాయ్.